దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించామంటే ఆయనే మనకి అవకాశం ఇచ్చారు. మనం ఎప్పటికీ ఆయనకు ఎడల కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. మనం కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలి. కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన మాటలు వింటూ ఉండాలి. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి సమయం చాలా అయింది. పావుతొక్కు 10 అయిందన్న టైం. పావుతొక్కు 11 మనం ముగించుకుందాం. పావు గంటలో బల తీసుకుందాం. అలాగే ఈరోజు పుట్టినరోజులు ఎవరియో వారు వారి కుటుంబ సభ్యులు కూడా సిద్ధంగా ఉండండి. ఆ కూరన కేక్ కట్ చేస్తామని చెప్పాం కదా. ప్రతి ఒక్క పుట్టినరోజుకి ప్రతి బెల్లారాధనకి, అలాగే ఈరోజు సువార్త దండయాత్ర, మళ్ళీ వచ్చే నెల 2వ ఆదివారం నాడు కృష్ణవేణి గారింటి దగ్గర చింతలదొడ్డిలో నూనె కృష్ణవేణి గారింటి దగ్గర సువార్త సభ జరుగుతుందండి. అలాగనమాట. మళ్ళీ నెల 2వ ఆదివారం అంటే ఆ విధంగా నెలకొకసారి మన ఏరియాలో పెడతాం జరుగుతుంది. అలాగే ఏరియా వాళ్ళకి కూడా ఒక ఊళ్ళో ఫస్ట్ వారం, ఒక ఊరిలో 2వ వారం, ఒక ఊరిలో 3వ వారం అలాగనమాట. అంటే నెల అయిన తర్వాత దండయాత్ర చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వెంటనే కంటే అలా గ్యాప్ ఇచ్చి అలాగ మనం ఏర్పాటు చేసుకుందాం. ప్రతి నెల 2వ ఆదివారం నాడు స్థానిక సంఘ సంబంధమైనటి మరి మన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏర్పాటు చేద్దాం. మంచిది. ప్రార్థన చేయండి, పాలు పొందండి. ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒక వచనం చదువుదాం. దానియేలు గ్రంథం బైబిల్ నుండి అందరూ తీసుకుందాం. అందరికీ కూడా సుపరిచితమైన వాక్యమే. 3వ అధ్యాయం బైబిల్ ఉన్నటువంటి వారు అందరం కూడా తీసుకుందామండి. 3వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అంటే మౌతులు చదవాలన్నమాట. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి మౌతులు చదవటానికి. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజారుకుడు ఆయన తన దూతను పంపించి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి ప్రార్థిస్తున్నాం. చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుస్తున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని. చదివిన వాక్య భాగంలో నుంచి మమ్మల్ని బలపరచమని, వాక్యం మీది గనక వాక్యంలో ఉన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుడు ఆయన బిడ్డలైనటి మన ద్వారా ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. మనం అడిగింది ఇస్తాడు ఆయన. అడుగుడి ఇవ్వబడుతుంది అన్నాడు ఆయన. కానీ మనము ఆయనను అడగక మునుపు, ఆయన యొద్ద నుండి మనం పొందక మునుపు మన మూలముగా ఆయనకి మహిమ రావాలి. అది మన మూలముగా ఆయనకి ఏమి రావాలి? మహిమ రావాలి. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. నీ మూలంగా దేవుడికి మహిమ రావాలి. నీ కుటుంబం మూలంగా దేవుడికి మహిమ రావాలి. నీ బిడ్డల మూలంగా దేవుడికి మహిమ రావాలి. నీ పని ద్వారాగా, నీ ఉద్యోగ వ్యాపారం ద్వారా దేవుడికి మహిమ రావాలి. నీ మాటల ద్వారా దేవుడికి మహిమ రావాలి. నీ ప్రవర్తన ద్వారా దేవుడికి మహిమ రావాలి. టోటల్గా నీవు ఏం చేసినా, ఏమై ఉన్నా దేవుడికి మహిమ వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించాలి, జీవించాలి. ప్రభు ఆశ అదే. ప్రభు ఆశపడేది అదే. మన మూలముగా ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామము మన మూలముగా మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అవమానించబడుతుందండి ఆయన నామం. ఆయన చెప్పాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అన్నాడు. కొంతమందిని అయితే చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య ఘనపరచబడుతుంది అన్నాడు.
మరి మనం ఏ బ్యాచ్? అంటే మన మూలంగా ఆయన మహిమపరచబడే బ్యాచ్లో ఉన్నామా? మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన పనుల ద్వారా ఆయనకు అవమానం తెచ్చే బ్యాచ్లో ఉన్నామా? ఆలోచన చేయండి. అయితే మనం ఎప్పటికీ కూడా ఆయనను మహిమ తెచ్చువారుగా ఉండాలి. ఆయన మహిమ తెచ్చువారుగా ఉండాలి అంటే ప్రియ దేని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడడు. మనం ఏది ఎత్తుతామో అదే కోస్తాం. గలితీ రాసిన పత్రికలో అంటాడు కదా, 6వ అధ్యాయం చదవండి, 7వ వచనం కానీ చదువుదాం. గలితీలకు రాసిన పత్రికల నుండి నేను కొన్ని రిఫరెన్స్లు కూడా చెప్తాను, 5-6 రిఫరెన్స్లు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏది ఎత్తుతాడో ఆ పంటనే కోయును. అది ఏవండి, మనం ఏది ఎత్తుతామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం ఎలా జీవిస్తామో దానికి ప్రతిఫలం పొందుకుంటాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. క్షయమయ్యే పంట కోస్తాడట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును జీవమనే పంట కోస్తాడు. మనము మేలు చేయుట యందు ఏం చేయకూడదు? విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలంలో మేలు చేయవారుగా ఉన్నామనుకో, తగిన సమయంలో పంట కోస్తావు. కాబట్టి మనకి సమయము దొరికిన కొలది, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. అది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. విశ్వాస గృహమునకు మేలు చేయువారుగా ఉండాలి. అవునండి, నీ మూలముగా నేను మేలు పొందానని ఒక్కళ్ళని చెప్పగలగాలి. నీ మూలంగా మేము ఎంత మేలు పొందామో అన్నట్లుగా అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే నీ మాట కొన్నిసార్లు ఇతరులకు మేలు కలగజేస్తుంది, నీ సలహా మేలు కలగజేస్తుంది, నీ సహాయం మేలు కలగజేస్తుంది, నీ ఆదరణ మేలు కలగజేస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఏవండి, నా మూలముగా నేను ఎవరికైనా ఏదైనా చేయగలనా ఆశించాలి. నాకు ఎవరు చేస్తారా అనేది లోకం చూస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారని లోకం చూస్తుంది. లోకంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. కానీ క్రీస్తును కలిగిన తర్వాత మనం పిల్లారా ఏవండి, మన మూలముగా మేలు పొందాలి. ఇదిగో నా మూలముగా ఎవరికి నేను మేలు చేయగలను అనే ఆలోచన, అది దేవుడికి కలిగినటి యొక్క ఆలోచన, అది దేవుడి మనస్సది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ మూలముగా ఇతరులకు మేలు పొందాలి. ఎప్పుడైతే నీ మూలముగా ఇతరులు మేలు పొందుతారో దాని పక్కనే 99 కలుపుతాడు యేసయ్య. 100 రెట్లుగా దేవుడికి ప్రతిఫలం చేస్తాడు. ఆయన 100 రెట్లు చేస్తాడు నీకు. అన్నాడు కదా, అయ్యా నేను చెరసాల్లో ఉన్నానయ్యా, నన్ను చూడటానికి వచ్చావు అంటే ఈయన సహోదరులు ఒకరికి చేసావు కనుక నాకు చేసినట్లే. ఇదిగో ఆకలితో ఉంటే భోజనం పెట్టావమ్మా. ఇదేంటి ప్రభువా? అవును, ఈయన సహోదరులు ఒకరికి చేసావు కాబట్టి నాకు పెట్టినట్లే. ఆలోచన చేశారా పిల్లరా? మనం క్రీస్తునందు పిల్లలు ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు నా మూలముగా ఎవరైనా మేలు పొందుతారా? నేను ఎవరికి మేలుగా ఉండాలి, మేలుకరంగా నేను ఉండాలి, నా మాట మేలుకరంగా ఉండాలి అన్నట్లుగా మన ఆలోచన ఉన్నప్పుడు దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా అండి? నేను ఏదో మేలు చేయాలి, ఈ బిడ్డకి ఇవ్వాలా, ఏదో మేలు చేయాలి, నీ ఎంటాడతాడు ఆయన, నీ వెనకాల పడతాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఒక మర్మం అంతే. ఇది మనం గుర్తించాలి. మనం ఎవరి వెనకాల పడినా ఏం ప్రయోజనం ఉండదు, మన వెనకాల దేవుడు పడతాడు. నువ్వు గనక ఇతరులకు నేను మేలుకరంగా ఉండాలి అనే ఆశ మనం కలిగినట్టు వారుగా ఉండాలి. అంతేకాకుండా చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. రోమ 2:10 చదువుదామండి. 2వ అధ్యాయం 4వ వచనం కాంచి 10 దాకా చదువుదాం. లేదా దేవుని అనుగ్రహము
దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇక్కడ ఎవడు రోమా సంఘానికి రాస్తున్నాడు, తృణీకరిస్తావా అంటే ఇక్కడ తృణీకరిస్తున్నారు చాలా మంది. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారట. తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అంటే ఎవరు సమకూర్చకుండా నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. అంటే దేవునికి ఆయాసకరంగా మనం బ్రతికి ఆయాసకరంగా జీవించి దేవుని ఉగ్రత మన మీద ఉన్నట్లుగా మనమే చిత్తపరుచుకుంటున్నాం, మీరే చిత్తపరుచుకుంటున్నారని ఆ రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా గమనించండి, మనము దేవుని ఉగ్రత కొరకు కాదు, దేవుని ఆశీర్వాదం కొరకు చిత్తపడాలి పిల్లారా. ఇంకా చదువుదాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అది వాని క్రియల చొప్పున, అది మంచి అయినా చెడ్డైనా సరే నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఉంటుందమ్మా. దేవుడు ఎక్కిరింపబడ్డాడు, నీ క్రియలు ఎలాగున్నాయో దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. సత్క్రియను ఓపికగా చేయుము. అది సత్క్రియ ఓపిక చేయి. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి అది ఓపికతో ఏం చేయాలి? సత్క్రియ చేస్తే దేవుడు నీకేమిస్తాడట? మహిమకి ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, అక్షయత ఇస్తాడంట, నిత్యజీవం ఇస్తాడట. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఏం పుట్టిస్తారంట అండి? కొన్నిసార్లు కొన్ని భేదాలు పుట్టినడానికి కొంతమంది కారణం అయిపోతూ ఉంటారు. ఏమండి? భేదాలు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు. అమ్మో! ఏమండి? సత్యానికి లోబడకపోతే, దుర్నీతికి లోబడితే దేవుని ఉగ్రతకును రౌద్రమునకును వచ్చును. దేవుని ఉగ్రత రౌద్రము వస్తుందట. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దుష్క్రియ ఏమంటే దేవుడికి ఆయాస కలిగినట్టుగా జీవిస్తే వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అయితే 10వ వచనం చదవండి. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా ఏం కలుగుతుందండి? మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఎవరికి? సత్క్రియ చేయవారికి, మంచి క్రియ చేసేవారికి, దేవుడికి మహిమార్థంగా జీవించే వారికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుందంట, ఘనత వస్తుందంట, సమాధానము కలుగుతుందండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో సమాధానం ఇస్తాడట. నువ్వే క్రియ చెయ్యాలి? సత్క్రియ చెయ్యాలి, మంచి క్రియ చెయ్యాలి, మంచి పని చెయ్యాలి. ఇతరులకు మేలుకరంగా బ్రతకటమే, ఇతరులకు మేలుకరంగా జీవించటమే. అవునండి, యేసుక్రీస్తు నీ ఎడల నా ఎడల ఎంతో మరి కృపను గ్రహించి ఆయన మనకు మేలు కలగటానికి సమస్తం సమకూరుతున్నాడు. అయితే ఈ సమయంలో మనం సత్క్రియ ద్వారా దేవుని మహిమపరచాలట. ఎందుకు అంటే దేవుని రాకడ, దేవుని ఉగ్రత చాలా దగ్గరగా ఉంది. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతామండి.
3వ అధ్యాయము. ఆ నీళ్ల వలన ఆ అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశములను భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రభునందు పిల్లరా గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది, ప్రభు రాకడ విషయంలో తెలియజేస్తుంది. 5వ వచనం కానీ చూస్తే ప్రభునందు ప్రియమైన చదవవలసింది కానీ మీరు అది ధ్యానం చేయండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు సిద్ధం చేయబడింది, నిలవరం చేయబడిందంట. ఇప్పుడున్నటి ఆకాశము భూమి కూడా ఏమండి దేవుని తీర్పు కొరకు, దేవునికి లోబడలేని భక్తిహీనులు ఉన్నారే, ఆ భక్తిహీనులను నాశనం చేయడం కోసం అగ్ని కొరకు సిద్ధంగా ఉందంట. అగ్ని వచ్చి మొత్తం కాల్చేయబడతారు. ఏమంటే భక్తిహీనులతో శుద్ధ. మనం భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీనులు అంటే ఎవరు అంటే భక్తిలో దిగజారిన వారు, ఏమండి భక్తిలో వెనక్కి చూసినట్టు వారు, భక్తిలో ముందుకు సాగిపోవాలి కానీ దిగజారిపోయినట్లుగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే భక్తిహీనుల కొరకు ఇదిగో అగ్ని కాసుకుని ఉందంట, ఈ భూమి ఆకాశంతో పాటు ఎవడి కాల్చివేయటానికి అని అంటాడు. నీవు ఎక్కడుండాలి అంటే ఏమండి నిత్య జీవము కలిగిన దాంట్లో ఉండాలి. ఆ రోజున దేవుడు తన వాక్యమును బట్టి నిన్ను దాస్తాడు. ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా నీవు ఎప్పుడైతే దేవుడు భయభక్తులు కలిగి ఉంటావో ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. నిన్ను ఆయన ప్రత్యేకమైన స్థలంలో దాస్తాడు. కానీ భక్తిహీనులు మాత్రం తప్పించుకోలేరు. ఆ రోజున భక్తిహీనులు మాత్రం తప్పించుకోలేరు ఆ ఉగ్రతకు. ఎందుకంటే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం కానీ చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎక్కువ మంది అంటే దేవుడు ఒక బండగా వాళ్ళని అమ్మడించాడు. ఎక్కడ దావత అయితే అక్కడ ఆ బండను కొట్టమన్నప్పుడు ఆ బండలో నుంచి వాళ్ళ అవసరం తీర్చాడు, వాడు దాహం తీర్చాడు. ఆకాశం నుండి మన్నా కురిపించి వారిని తృప్తిపరిచాడు. ఆయన వారిని అంబడించు వెళ్ళాడు. కానీ వారిలో ఎక్కువ మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారంటండి. ఆయన ఎంత చేసినా ఎన్ని చేసినా ఎంతగా వారి అవసరం తీరుస్తున్నప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా లేరంట. మనం ఆలోచన చేయాలండి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. గనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యులు ఏమైపోయారు? దేవుడిచ్చిన మన్నా తిన్నారు, బండలో నీళ్లు తాగారు, పురేళ్ళ యొక్క మాంసం తిన్నారు, ఎన్ని కార్యాలు చూశారు. ఆ ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిచి వెళ్ళారు, ఎన్ని గొప్ప కార్యాలు చూశారు. కానీ కనాను వెళ్లకుండా అరణ్యులు ఏమైపోయారు? సంహరింపబడి దేవుడు ఉగ్రత పాలైపోయారండి. కారణం ఏంటి అంటే వారిని వెంబడించి వారిని ఆశీర్వదిస్తూ వారిని దీవిస్తూ వారి అవసరం తీర్చినప్పటికీ కూడా ఆ దేవుని ఎడల వారు ఇష్టలుగా లేరు, భక్తిహీనులుగా అయిపోయారు. దేవుడు వారిని సంహరించేశాడు. అరణ్యములోనే వారిని సమూల నాశనం చేసేసాడు. ఆయన బిడ్డలే చూశాడు 40 సంవత్సరాలు వారికి ప్రత్యేకమైన తరబిది ఇచ్చాడు. వాళ్ళు ఏ పని ఒక్కలేకుండా కానీ అన్ని అవసరాలు తీర్చాడు, పోషించాడు. దేవదూతలు భుజించి ఆహారంతో భుజించి వాళ్ళకి తృప్తిపరిచాడు, వాళ్ళ ఆకలి తీర్చాడు. కానీ దేవుడికి ఇష్టంగా లేరంట.
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడిచ్చినవి మనం పొందుకుంటమే కాదు, కానీ నువ్వు దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఏమని? భయభక్తులు కలిగి ఉండడం ఆయనకి ఇష్టం. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. లేకపోతే ఆ నిత్య జీవులకు మనం వెళ్ళమండి. ఇంకా కన్నా చదువుతామా? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా. వాళ్ళు ఆశించారు చెడ్డవాటిని, సంహరింపబడ్డారు. మనం ఆశించవద్దు చెడ్డవాటిని. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి. ఎందుకంటే జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అది మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారి వలె వారు వ్యభిచరించి నాశనం అయిపోయారు. వారిలో కొందరు వ్యభిచరించడం వల్ల ఒక్క దినమునే ఒక్క రోజులో 23,000 మంది 23,000 మందిని చంపేశాడు దేవుడు. ఒక్క రోజులో 23,000 మందిని వ్యభిచారం చేస్తున్నట్టు వారిని, వ్యభిచరించినట్టు వారిని చెప్పి 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 గద్దించి హెచ్చరించి ఎన్ని చెప్పినా వినలేదు. వాళ్ళు సంహరించబడ్డారు. 23,000 మంది శవాల కింద అయిపోయారండి ఒక్క రోజులో. అంటే దేవుడు ఎంత ప్రేమ ఉన్నదో ఆయనకి అంత రోషం కూడా ఉందండి. కాబట్టి పిల్లరా, మనము దేవుని విషయంలో జాగ్రత్త. దహించు అగ్ని అయినా ఆటలాడొద్దు. ఆయనతో భయభక్తులు కలిగి ఉందాం, విధేయత కలిగి ఉందాం. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. సర్పపు కాటు వల్ల వారు నశించిపోయారు. మీరు సనగొద్దు. సనుగుతారు చాలా మంది అండి. సనుగటం వల్ల వారిలో కొంతమంది సనిగారంట. దేవుడి మీద, దేవుడి సేవకుల మీద సనిగాడంట. సంహారి చేతిలో పడిపోయారు. వారు కూడా సంహరించబడ్డారు, నశించిపోయారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు అంటే నాకు అనాలి, నాకు బుద్ధి కలగటానికై రాయబడెను. ఈ రాయబడ్డాయి. కారణం ఏంటి తెలుసా? నాకు బుద్ధి రావాలని, మనకు బుద్ధి రావాలని అని మనం గుర్తించాలి. ఎందుకు రాశాడు వీటిని? ఆయన బిడ్డలే కదా, ఆయన ప్రజలే కదా, ఆయనే కదా విడిపించాడు, ఆయన రక్షించాడు, ఆయన సంహరించడం ఏంటి అంటే, ఎందుకంటే ఆయన ఇష్టలుగా లేరు. వాళ్ళు ఆయన మాట వినలేదు, వాళ్ళు లోబడలేదు, వాళ్ళు సనిగారు, సంహార చేతులు అతులైపోయారు. తాను నిల్చుచున్నానని తలంచుకునేవాడు. సరిపోద్దు 11 వచనాల దాకాని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ మూలముగా నా మూలంగా ఆయనకి ఏమండి కోపం రాకూడదు, ఆయన ఉగ్రత మన మీద రాకూడదు. తట్టుకోలేము, ఆయన కోపానికి తట్టుకోలేము, ఆ ఉగ్రతకు కూడా ఎవడు తట్టుకోలేడు ఈ ప్రపంచంలో. కానీ ఆయన దయకు పాత్రులుగా మనం ఉండాలి, ఆయన ఆశీర్వాదాన్ని మనం పాత్రులుగా మనం ఉండాలి. ఉగ్రత కొరకు మనము కాసుకోకూడదు పిల్లారా. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దయ మనం పొందాలంటే మనము ఆయనను మహిమపరచువారుగా ఉండాలి. నీ మూలముగా చెప్పగలగాలి, వారి దేవుడు పూజారకుడు, వారి దేవుడు ఏమండి స్తోత్రార్కుడు అని నీ వైపు చూస్తూ అనేక మంది చెప్పగలగాలి. నీ దేవుడు మహిమపరచబడాలి, నీ మాట ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. కానీ ఆయన మహిమను దొంగిలించకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఆయన మహిమ దొంగిలించేవారు కూడా ఉన్నారు. నా మహిమ ఎవరికి చెందనమని అంటాడు ఆయన. ఎవడైనా దొంగిలిస్తే ఊరుకోడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ఆయన మహిమను దొంగిలిస్తే ఏమవుతుందో అపోస్తుల కార్యములు 12 అధ్యాయం 21 చదువుదాం.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం కానీ చదువుదాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారట. అతడు దేవుని మహిమ పరసనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుడు మొత్తాడంటండి. దేవుని దూత వచ్చి ఒక్క మొత్తిందంటే ఎవరిని? హేరోదు అంటే రాజు అండి, గొప్ప రాజు అండి. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న యొక్క రాజు. అయినా ఏ రోగము లేదు ఆయనకి. దేవుడు మొత్తగానే పురుగులు పడి చచ్చిపోయాడట. ఎందుకు? అక్కడ ఏమి రాయబడింది? అతడు దేవుణ్ణి మహిమ పరసనందున. దేవుణ్ణి మహిమ పరచకపోతే దేవుడు ఏమంటాడు? వేస్ట్, వీళ్ళు ఉన్న ఒకటే తీసేయి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నుండి నా నుండి మహిమ కోరుకుంటున్నాడు. మహిమ పరచాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమ పరచబడాలి. మన మూలముగా మహిమ పరచబడకపోతే మహిమ పరసనందున అని రాయబడింది. చదవమాట. మహిమ పరసనందున దేవుని దూత వాణ్ణి వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి అవసరం అనుకుంటే. అర్థమైందా? నేనేం చేశానండి అంటే కుదరదు. అక్కడ నీ మూలముగా మహిమ పరచాలి. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీ కోసం పరలోకం విడిచిపెట్టి వచ్చాడు ఆయన. నీ కోసం ఆయన పరలోకం సిద్ధం చేస్తున్నాడు. ఏవండి, నీవు ఆయన బిడ్డవని ప్రకటించుకుంటున్నాడు. అయితే నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? అడుగు అంటున్నాడు. అడిగితే ఇస్తా అంటున్నాడు. నువ్వు అడుగుతున్నావు, ఇస్తున్నాడు. నువ్వు అడుగుతున్నావు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. కానీ ఆయన అడుగుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, నీ మూలముగా నాకు మహిమతే. అదొకటే కోరుకుంటున్నాడు. నీ మూలముగా నాకు మహిమ కావాలి. ఎందుకు దేవుడు మొత్తాడండి ఆయన్ని? ఏవండి, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ప్రజావేదికలో ఉపన్యాసం ఇస్తున్నాడు ప్రజలను ఉద్దేశించి రాజు ఉపన్యాసం చేస్తున్నాడు. అక్కడ ఉపన్యాసాలు చేస్తారు కదా చాలాసార్లు. ఉపన్యాసం చేస్తున్నాడు. ఉపన్యాసం చేస్తుంటే ప్రజలందరూ కూడా వింటూ ఏమన్నారు ఒకేసారి? ఇది దైవ స్వరమే, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. ఇది రాజుగారి స్వరం కాదు. సాక్షాత్తు దేవుని మాటే, దేవుడే పలుకుతున్నాడు. ఇది దేవుని స్వరం అంటున్నాడంట. అలాగన్నప్పుడు అన్నారు. తర్వాత అమ్మా అని కేకలు వేశారు. అతడు దేవుని మహిమ పరచబడినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను. ఏమండి, తప్పెవరిదే? ఇతను మామూలు ఉపన్యాసం చేస్తున్నాడండి. ఉపన్యాసం చేస్తుంటే మీరందరూ ఏమంటున్నారంటే, అబ్బో దేవుడేనండి మాట్లాడేదే, దేవుడేనండి, పేతురు కాదండి, దేవుడేనండి. దేవుడు వాక్కు మనతో మాట్లాడుతుందని చెప్పాలి కానీ అర్థమైంది. దేవుడేనండి అని అంటున్నారు అనుకో. ఏమండి, అనేవాళ్ళు తప్ప, ప్రకటించేవాళ్ళు తప్పు కాదు. అక్కడే మరి మెలికుంది. అనేవాళ్ళది తప్పేమీ లేదు. ఈయన ఉపన్యాసం చేస్తున్నాడు, ఈయన తప్ప? ఉపన్యాసం చేయడం తప్ప?
ఈయన ఉపన్యాసం చేస్తున్నాడు అంతే. ప్రజలందరూ కూడా ఇది దైవ స్వరం అంటున్నారు. ఎందుకు తప్పు అయ్యింది అంటే అడ్డుకోవాలి. ఒరేయ్ బాబు, ఇది దైవ స్వరం కాదు, నా ఉపన్యాసమే, నేను దేవుడిని కాదురా బాబు, మీలాంటి వాళ్ళకు నరుణ్ణే, రాజునంతే, కనుక ఈ దేవుడు కాదు, మీరు అనుకుంటే నేను దేవుడిని కాదు. అడ్డుకోవాలి, అక్కడ అడ్డుకోవాలండి. కొంతమంది తెలియక గబుకులు వచ్చేసి ఆ కాళ్ళు పట్టుకోబోతారండి. ఎంత భయం ఎంతో తెలుసా? చాలామంది కావాలని కాళ్ళు చెప్పుకొని కాళ్ళు కడిగించుకుంటారు చాలామంది. కొందరు పాలు ఉంచుకుంటున్నారండి, నెత్తి మీద ఏం పోయించుకుంటున్నారండి, పోయండి రా అన్నట్టుగా కూర్చోబెట్టేసి మరి పాలతో అభిషేకం చేస్తున్నారంట. నుప్పుతో కూడా అభిషేకం చేస్తే బాగుండు. కానీ నొప్పులు తెచ్చి వాటి వెనకాలే తట్ట 2 తట్టలు ఇది అగ్ని అభిషేకం అని చెప్పేసేసని ఎత్తే వదిలిపోద్ది అలాంటి వాళ్ళ మీద. ఎందుకంటేనండి, దేవుడు ఒక్కడే మహిమపరచబడాలి, ఎవడు మహిమపరచబడకూడదండి. పరలోకు దేవదూతలు కూడా మహిమపరచకూడదు. ఒకసారి అండి పరలోకం దేవదూత కనిపించి మాట్లాడుతున్నాడు భక్తుడితో. మాట్లాడుతూ మాటలన్నీ అయిపోయిన తర్వాత ప్రభువా అని గబుక్కుని వెళ్ళి ఆయన కాలు పట్టుకోబోతున్నాడు. కాలు పట్టుకోబోతే ఆయన అమ్మాయి కొంప ముంచేద్దరు బాబు, నా కాలు పట్టుకుంటావు నువ్వు దేవుడు కాళ్ళు పట్టుకోవాలరా బాబు, హై అలాంటి పని చేయక అడుగుపోయాడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 చదవండి. చదవాలి. ప్రకటన 22:9. యోహానను నేను ఈ సంగతులను వినినవాడనై చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిల పడిపోయాడు. ఆయన సాగిల పడగా అతడు వద్దు సుమి దేవుని దూత అండి, ఎంత భయపడిపోతున్నాడు చూడండి. కాళ్ళ మీద పడ్డాడండి ఈయన, వద్దు సుమి అని. నీతోను ప్రవక్తలని సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారు అందరితోనూ సదా దాసుడను. నేనేమై ఉన్నాను? దాసుండ్రు బాబు, నీ గురువును కాదు, నీకు దాసుడిని నేను. నీకు దాస్యం చేయడానికి దేవుడు పంపబడినోడిని నా కాళ్ళు మొక్కుతావేంటి నువ్వు? దేవునికే నమస్కారం చేయను. ఆయన నమస్కరించబడటానికి ఆయన మాత్రమే పూజారుకుడు, ఆయనకే నమస్కారం చేయి. నేను నీకు దాసునిగా పంపబడ్డానయ్యా, ఆయన చెప్పమన్నది నీకు చెప్పడానికి వచ్చాను. నేను నా కాళ్ళ మీద పడతావేంటి నువ్వు? నేను ఆయన దగ్గర ఏమైపోతాను? నేను నా కాళ్ళ మీద పెడితే ఆయన ఉగ్రత పాత్ర అయిపోతాను. నా కాళ్ళ మీద వద్దయ్యా, వద్దు సుమి. అర్థమైందా? ఎప్పుడు ఎవరి చేతనో మనం దన్నలెట్టించుకోవాలని అని, ఎవరి చేతో మనం పోడింపబడాలని కానీ, ఎవరి చేత ఏదేదో అయిపోలే ఎప్పుడు అనుకోవద్దండి. మీలో గొప్పవాడు ఏమవ్వాలి? ఏమండి? పరిచర్య చేయాలి. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. కాబట్టి మీలో ఏమండి ఒక అధ్యక్షుడిగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలి, పనివాడిగా ఉండాలి. నేను నీకు ఒక సల్వర్, నేను పనివాడిని, నీకు సేవ చేయడానికి ఉన్నాను నేను అన్నట్లుగా ఉండాలి. మన వెనకాల వచ్చినట్టు వారికి కూడా మన మాదిరి ఉండాలి, మాధురులు చూపించాలి. ప్రభువులైనట్టు ఉండకూడదండి, ప్రభువుకు దాసుడమైనట్లుగా ఉండాలి. ప్రభు మెచ్చుకుంటాడు, ప్రభు సంతోషిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. పిల్లారా, అవునండి, ఎప్పుడు కూడా దేవుడికి మహిమ రావాలి. దేవుడికి మహిమ వచ్చినట్లుగానే మనం బ్రతకాలి, మనం జీవించాలి. గడిచిన దినాలు మనకు తెలిసినాయి కదా.
వార్తలు చూసాం కదా. ఏవండి, కాలిఫోర్నియాలో, అమెరికా దేశంలో రాష్ట్రం ఏవండి, అక్కడ కాలిఫోర్నియా ఆ ప్రాంతంలో లాస్ ఏంజలీస్ అని చెప్పేసి ఆ పట్టణం ఒకటి ఉందండి. అక్కడ అంటే అక్కడ ఉండేవాళ్ళు టాలీవుడ్ అనబడుతున్నట్టు, అంటే మన దేశంలో ఈ టాలీవుడ్ లేక ఓలీవుడ్ వీళ్ళంతా అంటాం కదా, సినీ ఆటల్లో బొంబాయి అండి మన దేశానికి ఒక ఉన్నతమైన యొక్క ప్రదేశం బొంబాయి. అయితే ప్రపంచానికి ఈ లాస్ ఏంజల్స్ అనబడుతున్న ప్రాంతమే ప్రపంచమంతా కూడా వెళ్తుందండి. అక్కడ నుండి ఈ టాలీవుడ్ అనబడుతున్న వారందరూ కూడా అక్కడ ఉన్నంటి వారు సామాన్యులు ఉండరు అక్కడ. ఏమండి, లాస్ ఏంజలీస్ అంటే దేవదూతలు నివసించే పట్టణం అని దాని పేరు. ఎవరు నివసించే పట్టణం? దేవదూతలు నివసించే పట్టణం అంటండి ఆ మాటకి ఒక అర్థం. కాబట్టి అక్కడ ఇక్కడ ఉన్నట్టు ఒక కోటేశ్వరుడు కూడా అక్కడ బతకలేడు. అక్కడ అంత ఏమండి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన ఖరీదైన ప్రాంతం అది. అక్కడ అందరూ కూడా ఏమండి 1000 కోట్లు కలిగిన ధనికులు మాత్రమే ఉంటారు. సినిమా మ్యాటర్లో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 1000 కోట్లు తీసుకుంటారంట వాళ్ళు. ఒక ఆమె ఏమండి 1000 కోట్లు సంపాదించింది. ఆమె అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అందరికీ కూడా అవార్డులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో ఫలానా యాక్టర్ బాగా యాక్ట్ చేసింది, ఆమెకి ఇదిగో ఫలానా అవార్డు, ఇదిగో ఫలానా హీరో ఫలానా అవార్డు, ఇదిగో నిర్మాత మంచి సినిమా తీశాడు, డైరెక్టర్, ప్రొడక్టర్, ఇలాగ మొత్తం అందరికీ కూడా వాళ్ళకి ఎన్నో అవార్డులు ఇచ్చారు అక్కడ. ఆ సమయంలో అవసరం లేకపోయినా సరే వాళ్ళ గర్వం చూడండి. ఆవిడ అందరికీ మార్కులు వేస్తూ అంటుంది, దేవుడికి 0. దేవుడి పేరు ఎందుకంటే అవసరమా? వార్తలు స్పష్టంగా మాటలు ఇది చూపించానండి. ఏమిటి ఆడియో వీడియో కూడా పెట్టి చూపించినప్పుడు భయం వేసింది నాకు. దేవుడికంట మార్కులు వేసిందంట. ఒకడికేమో 90 వచ్చినాయంట, ఒకడికి 80 వచ్చినాయంట, ఒకటి 70 వచ్చినాయంట, ఒకడికి 60 వచ్చినాయంట, 50 వచ్చినాయంట. దేవుడికి మాత్రం 0. అంటే మా ముందు దేవుడు ఏమై ఉన్నాడు? 0. అంత చూసారా? ఆమె ఒక భవంతి 1000 కోట్లు అంటండి. ఆమెకు ఉన్నటి భవంతు మొత్తం బూడిదైపోయింది. అది కట్టుబట్టలతో రోడ్లంటా పరిగెడుతుందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో చెలగాటం ఆడకూడదండి. దేవుడితో యాసలు వేయకూడదు. ప్రియులారా, పెంటకుప్పల మీద కూర్చోబెట్టేవాడిని సింహాసనం ఎక్కిస్తాడు. అవసరమైతే సింహాసనం మీద ఉన్నవాడిని కూడా పెంటకుప్పల మీద కూర్చోబెట్టి గడ్డి తిరిపిస్తాడండి దేవుడు. దేవుడికి భయపడాలి. ఎప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. కనుక ఎంత దారుణం అండి, ఎంత భయంకరమండి అంటే వాళ్ళకున్న ధనం బట్టి, వారికున్న పేరును బట్టి, వారికున్న ప్రతిష్టను బట్టి దేవుణ్ణే వారు అంత తుణీకారంగా మాట్లాడారండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా తన ప్రజలు పాడైపోవటం చూసి అయ్యో వాళ్ళు పాడైపోకూడదని ఎన్నోసార్లు తన సేవకులను, తన ప్రవక్తలను, తన భక్తులను ఆయన పంపించి నువ్వు చెప్పండి రా బాబు, వాళ్ళు చెప్పండి, వారికి చెప్పండి, వారు పాడైపోతున్నారు, వారి మీద నా ఉగ్రత వచ్చేస్తుంది కనుక వాళ్ళని మారమని చెప్పండి రా అని దేవుడు తన సేవకులైన వారిని, ప్రవక్తలైన వారిని పంపించి ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిస్తూ వచ్చాడట. చూద్దామా ఆ సంఘటన? అయితే వాళ్ళు వినలేదు. ఏం జరిగిందో చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30. వారి పితరుల దేవుడైన యెహోవా, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. తన దూతల ద్వారా యాజకులు యెహోవా దూతలను రాయబడింది. తన దూతల ద్వారా దాని బిడ్డలకు
వర్తమానం పంపిస్తూ వచ్చాడట. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను అంటే దేవుని సేవకులను ఎగతాళి చేశారంట. మాకు చెప్పేవాలే, అర్థమైందా? బిల్లింగ్ గ్రహం గారు వంటి ఒక సినీ యాక్టరు, చాలా అందగత్తే, 1000 కోట్లు సంపాదించింది. ఆవిడ కూడా యవనస్తురాలు, వివాహం చేసుకోలేదు. ఆమెకు యేసుప్రభు సువార్త చెప్పమన్నాడు ఒకసారి. ఆమెను కలిశాడు ఎక్కడో సందర్భంలో. అమ్మ, యేసుప్రభు వారు నీతో మాట్లాడమన్నాడు, నీ కొన్ని విషయాలు చెప్పమన్నాడు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోమన్నాడు అని చెప్పబోతులోకి వెంటనే కూడా అడ్డుకుని, ఆగండి, నాకు దేవుడు అంటే ఇష్టం ఉండదు, నా జీవితం ఎంతో యవన ప్రాయంలో ఉంది, ఎన్నో అనుభవిస్తున్నాను కనుక మీరు నాకేమీ చెప్పొద్దు అని ఏమాత్రము కూడా వినలేదు. కొద్ది రోజుల్లో ఆ రాత్రి తెలీదు, చచ్చిపోయి శవమై ఉందండి మంచం మీద. కొద్ది రోజుల్లోనే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఎందుకంటే బిల్లింగ్ గారు, అయ్యా మాకు వాక్యం చెప్పండి, మా దేశంలోనే ఎంతో ఆహ్వానిస్తూ ఉంటారండి. అలాంటిది ఆయనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెప్పమన్నాడంటే, ఆపేయ్, చెప్పకండి, ఆగొద్దు అందండి. కొద్ది రోజుల్లోనే రోగం లేదో, బోల్ డబ్బు ఉంది, బోళ్ళు వైద్యులు ఉన్నారు, ఆవిడికి ఎంతమంది ఉన్నారు, సంతకాడు బాగానే పడుకుంది, పొద్దునకి శవమై ఉంది మంచం మీద. రేపు దినం నీది కాదు. నేను అంటాను, ఒకవేళ ఇది ఆఖరు రోజు అన్నట్టుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఈ రోజుతో ఇది ఆఖరు రోజు అన్నట్టుగా ఉండాలి. ఇది ఆఖరు, ఈ రోజుతో నా జీవితం అయిపోద్ది అనుకుంటే, దేవుడు ఒకవేళ చెప్పాడు అనుకోండి ఈ రోజుతో ఆఖరు రోజు అని, ఏం చేస్తావు? ఎలాగుంటావు? ఎంత ప్రార్థన చేస్తావు? ఎంత భక్తిగా ఉంటావు? ఎంత బైబిల్ చదువుతావు? ఏమండి, అలా అనుకోవాలి. ఏ రోజుకు ఆ రోజే. మనం మరి ఇంకో దినంలోకి వెళ్ళాము అంటే దేవుడి కృపది. అలాగ అయినప్పుడే ఆయనకు ఇష్టలుగా జీవించగలమండి. కానీ ఆ దూతలు ఎగతాళి చేశారట. ఆయన వాక్యములను కూడా ఏం తృణీకరించారు? వాక్యాన్ని ఎప్పుడు తృణీకరించకూడదండి. వాక్యాన్ని ఎగతాళి చేయకూడదు. వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు యొక్క దేవుని సేవకులను ఎగతాళి చేయకూడదండి. తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, తృణీకరించడం ఒక ఎత్తు అండి, హింసించడం మొదలు పెట్టారండి. హింసించడం ఎందుకండి? ఇష్టం లేకపోతే ఏంటో మానేయాలి. హింసిస్తున్నారంట అని చెప్పారని హింసిస్తున్నారట. ఇలా చెప్తావా నీకు ఎంత ధైర్యం, మాతోనే చెప్తావు ఎలాగా అని ఇశ్రాయేలీయులు వాళ్ళని హింసిస్తూ మొదలు పెట్టారట. నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు ఏమండి అంటే ఏమాత్రం ఆపలేని యొక్క దేవుని కోపం వారి మీదకి వచ్చాను. ఏమొచ్చిందండి? దేవునికి యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. దేవుడు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఏమైపోయింది? ఆ రాష్ట్రం ఏమైపోయిందండి? బూడిదైపోయింది. కాల్పోని అంటే ఎవడు అక్కడ ఒక ఇల్లు సంపాదించుకోవాలని కళ్ళకు అంటారండి. అక్కడ ఒక ఇల్లు సంపాదించుకోవాలంటే 100 కోట్లు రాదు, 1000 కోట్లు ఇచ్చించాలి అక్కడ. అలాంటి రాష్ట్రం బూడిదైపోయిందండి ఈ రోజున. ఏమండి, సినీ ఇండస్ట్రీ అంతా కూడా తగలడిపోయిందండి. ప్రపంచం అంతా కూడా నిగ్రహపోయింది. అమెరికా వాళ్ళు చేతులెత్తేశారు, మేము మంటలను చల్లార్చలేమని. ఇది మా వల్ల కాదు అన్నారు. దేవుడి కోపం వస్తే మామూలు ఎవడు తట్టుకోలేడండి. చూడండి, యెహోవా కోపము తన జనుల మీదకు వచ్చెను, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. ఏంటి చూసారండి, దేవుడు కోపం వస్తే కల్దీలకు రేపడంట దేవుడు. నేను వాళ్ళని ఎడబాసేను, ఇప్పుడు మీరు ఎల్లో పట్టుపట్టరా అన్నాడట. ఈ కల్దీలు వచ్చి మందిరంలోనే ఆరాధన జరగవలసినట్టి, బలు అర్పించవలసినట్టి పరిశుద్ధ స్థలములో
ఎవరైతే మాట వినలేదో వాళ్ళ యవ్వనస్తులను పడుతున్నటువంటి వారి పిల్లల్ని ముక్కలుగా నరికేశారంట అండి. బలులు ఇవ్వాల్సిన స్థలాల్లో వాళ్ళ పిల్లల్ని యవ్వనస్తులండి కళ్ళ ముందు నరికేశారండి, మందిరంలో నరికేశారండి. దేవుడి ఉగ్రత వస్తే ఎలా ఉందో చూస్తారా అండి? ఇలా మందిరంలో నిర్లక్ష్య పెట్టారు, దేవుని తుడీకరించారు. మందిరంలో ఏం జరిగింది అంటే తన యవ్వనస్తులు తన మందిరములో ఉండి దేవుని మహిమపరచవలసినటువంటి వారు, దేవుని స్తుతించవలసినటువంటి వారు, దేవుని కీర్తించవలసిన యవ్వనస్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిరములో ముక్కలుగా నరకబడ్డారు. కారణం తెలుసా? దేవుని కోపం దానికి కారణం. ఎందుకంటే ఇదిగో రాజవీధులలో యవ్వనస్తులు లేకుండాను మరణము మన కిటికీలను ఎక్కువ ఉన్నది. నేటి కాలంలో ప్రియులారా, ఏవండి యవ్వనస్తుల విషయంలో దేవుడు ఎంతగా మొర పెడుతున్నాడు. యవ్వన కాలం ముందు కాడి మోయడం నరుడికి మేలు అని యవ్వనైన నీ బిడ్డలను దేవుని సమర్పించండి, దేవుని సన్నిధిలో వాళ్ళు మొక్కరింప చేయండి. దేవుని ఉగ్రత ఎవరు తట్టుకోలేరు. ఇదిగో యవ్వనస్తులు ఏమైపోయారు ఇక్కడ? ఆయన మాట వినకపోతే, ఆయన కోపం వస్తే మందిరములోనే నరకబడ్డారు ముక్కలుగా. ఇంకా చూడండి, అతడు యవనుల యందైనను యువతుల యందైనను, యువతులు అంటే పురుషులే కాదు, యవనస్తులను పడుతున్నట్టు వారు, స్త్రీలను కూడా, యవన పిల్లలను కూడా, యువతులను కూడా, ముసలివారి యందైనను, ముసలోళ్ళని చూడలేదట, నెరసిన వెంట్రుకలు గలవారైనను కనికరింపలేదు. వాళ్ళు ఎవరిని కనికరించలేదండి కల్దీలు. దేవుడే వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. అతని చేతికి ఆ దేవుడు అప్పగించేశాడు. మీ ఇష్టరో బాబు, వీళ్ళు చెప్పించాను, నా చావుకులు పంపించాను, వీళ్ళు హింసించారు, వాళ్ళు బాధ పెట్టారు, నా మాట వినలేదు, మీ చేతులకు అప్పగిస్తున్నాను, ఏం చేస్తారో మీ ఖచ్చితమైన సంపకం అన్నాడు దేవుడు. మొత్తం అందరినీ కూడా ముక్కలుగా నరికేస్తున్నారండి. ఇశ్రాయేలు కాలంలో జరిగిందండి ఈ విషయం. పిల్లరా గమనించండి, దేవుడు కోపం అంటే ఎలాగుంటుందో. మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనేమి అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యము అంటే ఎండి బంగారముల డబ్బు మొత్తం బబులోనుకు తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఏది మిగల్చలేదండి, సిల్లు గవ్వ మిగల్చలేదు. ఇశ్రాయేలు యొక్క రాజులు నిధులు వెళ్ళిపోయాయి, అధికారులు నిధులు వెళ్ళిపోయాయి, పెద్దల నిధులు వెళ్ళిపోయాయి. ఇంక ఏ నిధి లేదు, ఏ డబ్బు లేదు, ఏ రూపాయి లేదు, ఏ కాయిన్ లేదండి, మొత్తం పట్టుకుపోయారండి. పట్టుకుపోయి ఊరుకున్నారా? చదవండి. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి ఒట్టి మందిరాన్ని కూడా వదిలిపెట్టలేదండి, అన్ని తీసేసుకున్నారు, ఆవిడ నరికేశారు, రక్తం పారుతుంది. మందిరాన్ని తగలబెట్టండిరా అని పరిశుద్ధ మందిరాన్ని శుభ్రంగా కాల్చివేశాడండి. యెరూషలేము ప్రాకారములు పడగొట్టేయబడ్డాయి. దాని యొక్క నగరులన్నీ కాల్చివేసి దానిలో ప్రశస్త వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత అదులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. అది మిగిలిన వాళ్ళని సంఖ్యలు వేసేసి నడండి, మా దేశంలో బానిస పని చేతిగా నడండి అని ఈడ్చుకుపోయాడండి. ఏం మిగిలింది అక్కడంటే ఏం రక్తపాతం మిగిలింది, శవాల దెబ్బలుగా మిగిలినాయి. ఏమండి, తగలబడిపోయిన యొక్క ఆ మసి మిగిలింది అక్కడ, ఆ బొగ్గులు మిగిలాయండి దేశంలో. కారణం దేవుడు హెచ్చరించాడు. పెందలకాడే లేచి అంటే చాలా శ్రద్ధ తీసుకున్నాడు తన బిడ్డల విషయంలో. అయ్యో నా ప్రజలు వెళ్ళు, నా బిడ్డలు వెళ్ళు, నేను ప్రేమించే ప్రజలు, నేను కోరుకున్న దేశం ఇచ్చాను వాళ్ళకి. కానీ చెప్పిస్తుంటే చెప్పినవాడిని అపహాసం చేసి, దేవుణ్ణి అపహాసం చేసి, శావుకుని హింసించి, దేవుణ్ణి కూడా ఏమాత్రం లోబడక ఉంటే
దేవుడి కోపం ఎంత రగులుకుందో చూడండి, ఎంత స్మాస్ అయిపోయిందో చూడండి పిల్లారా, ఎంత దారుణమో చూడండి పిల్లారా. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే జాన్ లీసన్ అనబడుతున్న ఒక ఆయన 1966 సంవత్సరంలో, వాడు చాలా ధనవంతుడు, పాటగారు అన్నమాట, పాటలు పాడతాడు. ఒక పాట పాడితే 100 కోట్లు ఇస్తారండి ఆయన. వాడు ఏమన్నాడంటే యేసునామం అనేది లేకుండా చేస్తాను భూమి మీద అన్నాడు. శపథం చేశాడు 1966 సంవత్సరంలో. 1966 సంవత్సరంలో శపథం చేశాడు. శివుడు అంటే ఆ యేసు ప్రభు కంటే నేను గొప్పోడిని, యేసు ప్రభు అనే యేసునామం లేకుండా భూమి మీద చేస్తానని శపథం చేశాడు 1966లో. అయితే 1980 సంవత్సరంలో అతడు ఎవరి మీద ఆధారపడ్డాడో, ఎవరిని నమ్మాడో, పెట్టని కాల్చాడు, కాల్చి చంపేశారండి వాళ్ళే. 1980 సంవత్సరంలో జరిగింది అది. చంపేశారు. ఈ యేసునామం అనేది విస్తరిస్తుందండి. చూడండి, అంత గర్వముగా మాట్లాడుకుడి అంటది అన్న ప్రవచనాత్మకంగా. గర్వపు మాటలు మీ నోట రానివ్వకండి అని అంటదండి. ఇంకా మనం ఆలోచన చేస్తే 1962 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ఏమండి ఏం జరిగిందో అంటే చూడండి, బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడు ఆయన ప్రధానిగా ఎంపికయ్యాడు. సుమారు 4-5 లక్షల ఓట్లు మెజారిటీ వచ్చింది. అప్పుడు ఆయన ఒక వార్త రిలీజ్ చేశాడు. ఏమన్నాడంటే డిసెంబర్ నెల ఆ సంవత్సరం 1985 సంవత్సరం, ఏమండి 85 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఏమండి ఆయన ప్రమాణ స్వీకారం ఆయన చేసుకోవచ్చు కదా అని అన్నాడు. దేవుడు కూడా నా ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేడు అని కారు కోతలు కూశాడండి. పేపర్లన్నీ రాసేశారు మొత్తం పొలమంట. ఎన్నో తారీఖు ప్రమాణ స్వీకారం అండి? 85 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున ప్రమాణ స్వీకారం. ప్రభునందు పిల్లారా, 22వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 21వ తారీఖున ఆటటాకు చచ్చిపోయాడు. దేవుడు కూడా అడ్డుకోలేడంట. ఏంటండి ఇవన్నీ అసలు? అంటే ఎంత గర్వమో చూడండి, ఎంత భయంకరమో చూడండి. అంతేకాదు 1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున ఏంటి మనకు అందరికీ కూడా తెలిసింది. 1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున ఏం జరిగింది? ప్రపంచం అంతా కూడా నిగ్గరపోయింది. 1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు ఏం జరిగింది? టైటానిక్ అనే షిప్పు బయలుదేరింది. ప్రపంచంలో భయంకరునిక లగ్జరీ కలిగినట్టు యొక్క గొప్ప షిప్ అనమాట. దాన్ని తయారు చేసినట్టు వాడు అన్నాడు, ఇదిగో దేవుడు కూడా ఆపలేడు ఈ టైటానిక్ని, అంత స్ట్రాంగ్ ఇది. తుఫాన్లు వచ్చినా ఏం చావు, వరదలు వచ్చినా ఏం కావు, ఏది ఏం చేయలేదు నా ఓడను. ఈ ఓడను ఆపడం దేవుడి వల్ల కూడా కాదని ఓడను స్టార్ట్ చేశాడండి. స్టార్ట్ చేసిన కొంత సమయానికే ఏమండి కింద రాయిని కొండ ఉందంటానండి ఆ నీటిలో, దాన్ని ఢీకొని ముక్కలైపోయింది, చచ్చిపోయారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీ ముందు పెడతానంటే ప్రియులారా, ఏమండి మనము నిరుత్త మాత్రులం. దేవుడు కళ్ళారా చేస్తే, దేవుడు కోపపడితే, దేవుడు ఉగ్రత చూపిస్తే ఎవడండి నిలబడేది? ప్రధాని ఎవడు? రాజు ఎవడు? ఏ మనుషుడండి ఆయన ఉగ్రత ముందు నిలబడేది? అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన కోపం నిమిషం, ఆయన దయ తట్టుకోలేమని. ఆ దయ సంపాదించుకుంటానికే చూడాలి కానీ ఆయన ఉగ్రత పాలు కాకుండానట్లుగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అవును పిల్లల చివరిగా నా ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. నా ప్రారంభ వాక్యం ఏంటది? చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18 వచనం.
నెబుకద్నెజరు 28వ వచనం అండి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోలు వీరి దేవుడు పూజారకుడు. ఎవరండి ఈయన అనేది? ఎవరండి అంటున్నాడు అలాగా? నెబుకద్నెజరు బబులోను దేశానికి రాజు. ఈ ఎవరిని నెబుకద్నెజరు అంటే ఎన్నో దేశాలకి హడులెత్తిపోతారండి. ఆయన చాలా బలవంతుడు. దేవుడే ఆయనకి విజయాలు ఇచ్చాడని రాయబడుతుంది. అలాంటి రాజు అన్నాడు, వెళ్ళి నా చేతిలో నుంచి ఏ దేవుడు రక్తెత్తాడో చూస్తాను రా, నా చేతిలో నుంచి ఎవడు రక్షిస్తాడో చూస్తాను రా. మీరు బట్ట కట్టాలంటే నా మాట ప్రకారంగా మా బొమ్మకు మొక్కండి. అది ఏంటనుకున్నారు? బంగారంతో చేశాను. ఎంత బొమ్మ తెలుసా? 60 మూరలు ఎత్తుంది, 6 మూరల మందం ఏదో చేశాను. ప్రపంచంలో ఎవడన్నా చేయగలరా? ఆ రోజు నుంచి ఈ రోజు ఎవడో తెలియదండి. బంగారంతో ఏమండి ఇనుముతో చేశారు, కానీ బంగారంతో చేసినట్టు మొనగాడు ఎవడో లేడు. ఈయనే. అందుచేత వీడు పెద్ద మొనగాడు అనుకుని ఏమండి దాన్ని మొక్కండి రా. ఏ దేవుడికి మొక్కడానికి తెలియదు, ఈ దేవుడికి మొక్కాలి. కానీ షడ్రకు మేషకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధమే. దేవుడు తలదించడానికి చెయ్యం, దేవుడికి అవమానం వచ్చే పని చెయ్యం, ప్రాణమన్నా కోల్పోవడానికి ఇష్టపడతామన్నారండి. నిజంగా దేవుడు ఆకాశం చూసి ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. దేవుడే ఆయన ఆశ్చర్యకరుడే, ఆయనకి ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఏంట్రా బాబు, ముగ్గురున్నారు అక్కడ, మేము మొక్కం. బంధించేశారు. మర్యాద చెప్తున్నాను, ఇదిగో అగ్నిగుండం 7 రెట్లు చేస్తుంది. నా చేతులను మిమ్మల్ని రక్షించగలవాడు ఎక్కడున్నాడో రాజా. ఇందు గురించి మాకు చింత లేదు, మీకు పద్ధతులను ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు రక్షించగల సమర్థుడు. నీవేదో బంగారంతో చేసావని దేవుడని మేమేలా చేస్తాం? దాంట్లో ప్రాణం లేదు, జీవం లేదు. అది దేవుడు అంటే దేవుడు ఎలాగవుతాడు? నా దేవుడు జీవం గలవాడు. ఆ అగ్నిగుండంలో పాడేస్తే రక్షిస్తాడు. నీకు పాడేయడమే తెలుసు, నా దేవుడు రక్షణుడు ఎలాగో తెలుసు. ఆయన సామర్థ్యత మాకు తెలుసు, ఆయన సమర్థుడు. ఒకవేళ రాజా గుర్తుపెట్టుకో, ఒకవేళ రక్షించలేదనుకో మా ప్రాణాలన్నీ ఇచ్చేస్తాం, కానీ నీ బొమ్మకు మాత్రం సాగిలి పడం చేసుకో, ఏం చేసుకుంటావో. రాజుగారికి ఎలాంటి కోపం వచ్చిందంట? ఎర్రి కోపం వచ్చేసిందండి. ఏమండి నా మాటే కాదంటాడా అనుకుని, ఒరే వెయ్యండి రా, అగ్నిగుండం పెద్ద చేయండి, మంటలు వేసేయండి. వేసేసారు. ఏమైంది? వేసిన వాళ్ళు బూడిదైపోయింది. బయట ఉన్న వాళ్ళు ఆ నాలుకలు ఇసరటం వల్ల అగ్ని వచ్చి కాల్ చేసింది. దాంట్లో పన్నోళ్ళు కాళ్ళకి చేతులు కట్లు కాలిపోయినాయి. కానీ వాళ్ళ మధ్యలో 4వ వ్యక్తి కనపడుతున్నాడు. 4 తిరుగుతున్నారు, అగ్నిగుండంలో తిరుగుతున్నారు. రాజుగారి సింహాసమే చూశాడు, మతిపోయింది. మంత్రి గారు, మనం 3 నేసాం, 4 నేసాం, 3 నేసాం, 4 కనపడుతున్నారు. 4వ వాడి ముఖం దేవదూత ముఖం కనపడుతుంది. గబగబా వచ్చేసాడు. ఓ షడ్రకు మేషకు అబేద్నెగోలు రారా, రండి నాయనా, రండి, బయటికి రండి బాబు. మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఓ మహోన్నతుడగు దేవుని సేవకులు ఎవరండి? అప్పుడు దాకా ఏ దేవుడు రక్షిస్తాడో, నా చేతిలో ఎవడు రక్షిస్తాడో ఎర్రవీగాడు అండి. పిల్లరా గమనించి భయపడలేదు వాళ్ళు. దేవుడి బిడ్డలు భయపడకూడదండి. ప్రాణం పోయినా పర్లేదు, కానీ సైతానికి మనం ఏమాత్రం లోబడకూడదు. దేవుడికే మేము ఆరాధన చేస్తాం, దేవుడు చెయ్యం. మీరు ఏం చేస్తాడో చేసుకోండి అని చెప్పన్నారు. కానీ ఇక్కడ పిలుస్తున్న చూడండి, ఈ పిలుపు చూడండి ఎలా పిలుస్తున్నాడు. మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి రా బాబు, మీ కాళ్ళు పట్టుకుంటానా, మీ కాళ్ళు మొక్కుంటానా, మీ కాళ్ళు కడుక్కుని ఎత్తిపోకుండా అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు. షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్నియోహని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు. ఏది వస్త్రాలు కూడా వాసన రావట్లేదండి, ఏ పొగ వాసన రాలేదు. వారు ఎక్కడ సెక్స్ చేసినా ఎక్కడ ఒక ఎంట్రుకు కూడా కాలేదు.
ఒక ఎండ్రు కూడా ప్రమాదం లేదండి, రక్షించుకున్నారు. ఆ తర్వాత రాజు చెప్పింది అదే 28వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుకుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకమనియు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి తమ దేహాలు అప్పగించేశారు. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థం చేసేశారట. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించగల సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ప్రైజ్ లార్డ్. ఎవరు? షడ్రకు మేషకు ఆ బబులోను దేశం విగ్రహారాల దేశం అండి, విగ్రహారధికుడు అండి రాజు. ఆ విగ్రహారధికుల మధ్య చెప్తున్నాడు, వీరి దేవుడే పూజారకుడు, ఇలా రక్షించగల దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు, ఎక్కడ లేడు దేవుడు. వీళ్ళ దేవుడే దేవుడు, ప్రపంచంలో ఈ సృష్టిలో వీళ్ళ దేవుడే దేవుడు. ఈ విధంగా ఎవడు రక్షించలేడు. నేను శాసనం పెడుతున్నాను, ఎవడైనా ఈ దేవుడిని చదవమ్మా. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని. ఎన్నో వచనమమ్మా? 29 అండి. షద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషిస్తాడో వాడు తుత్తు నీళ్లుగా చేయబడును. అది వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. అంటే ఈ దేవుని దూషిస్తే వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోతాయి, వాడు తుత్తులుగా నరకబడతాడు. ఈ దేవుడే దేవుడు, ఈ దేవుడే పూజారకుడు, ఈ దేవుడే స్తోత్రార్కుడు, ఈ దేవుడినే పూజించండ్రా. ఇలా రక్షించే దేవుడు మన దేశంలో లేడు. షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడే దేవుడు. దేవుడు ఎంత మహిమపరచబడ్డాడండి ఆ బబులోని దేశంలో, ఆ బబులోని యొక్క రాష్ట్రంలో. ఆ బబులోని యొక్క అధికారుల ముందు తమ దేహాలు ఇవ్వటానికి వెనకాడలేదండి. ఎంత అవమానపరిచినప్పటికీ కూడా భయపడలేదండి, సిగ్గుపడలేదండి. తమ దేహాలు కూడా అప్పగించుకున్నారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి మహిమపరచారు. మన గురి, మన కర్తవ్యం అదే. ఏమైనా పర్లేదండి, మనం ఏమైపోయినా పర్లేదు, దేవుడికి మహిమ తేవటమే మన కర్తవ్యం. దేవుడికి ఘనత రావటమే, దేవుని మహిమపరచమేనండి. వారు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కారు. పాత నిబంధన కాలం అది ప్రియా. నేడు కొత్త నిబంధన కాలంలో నుండి క్రైస్తవ సంఘానికి కూడా ఒక సవాల్. ఏ ఎండకి ఆ గొడుగు పట్టలేదు, దేవుణ్ణి హెచ్చించారు, వాళ్ళు దేవుని మహిమపరిచారు. వాళ్ళ పితరులు చేసినటువంటి పాపానికి దేశం తగలబడిపోయింది, మందిరం తగలబడిపోయింది. మందిరంలో తనతో ఉన్నటువంటి యవనస్తులు కొంతమందిని నరికేశారు, యువకుల్ని నరికేశారు, ముసలోళ్ళని తలంటికులు మెరిసినటువంటి వారిని నరికేశారు, దొరికినట్టుగా నరికేశారు. ఆ దేశమంతా రక్తమయమైపోయింది, ఆ దేశమంతా తగలబెట్టేశారు. మిగిలిన వాళ్ళని తీసుకొచ్చారు, బబులోను దేశాన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వారిలోనే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు కనిపిస్తున్నారు, దానియేలు కనిపిస్తున్నాడు. పిల్లారు, ఆ బబులోను దేశంలోనే దేవుడు అంటే ఏంటో అప్పటి వరకు కూడా ఆ దేవుడికి నామం అవమానపరచబడింది వాళ్ళ కోసం. ఒరే దేవుడు అన్నారా, చచ్చారా, కాల్ చేయబడ్డారా, మొక్కలైపోయారా. చుట్టూ దేశాల్లో వారికి ఎంత అవమానం కలిగిందో వాళ్ళ ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఎంత అవమానించబడిందో ఆయన నామం. ఈ ముగ్గురు ద్వారా అంతకంటే 100 అంతలు మహిమపరచబడింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ మూలముగా, నా మూలముగా, నీ కుటుంబం మూలంగా, నా కుటుంబం, నీ బిడ్డల మూలంగా, నా బిడ్డల మూలంగా దేవుడు మహిమ పరచబడాలి, అది కోరుకుంటున్నాడు దేవుడు. అట్టి రీతిగా మనం బ్రతుకుతాం, అలా జీవిద్దాం, దేనికి రాజీ పడవద్దు పిల్లారా. అవునండి, ఆయన మహిమపరచడమే నా కర్తవ్యం, అదే నా బాధ్యత. దేవుడు కోరుకునేది అదే. మిమ్మల్ని బట్టి నా నామం మహిమపరచబడాలి అన్యుల మధ్య, అలా మహిమపడతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. తల్ల వంచండి, కండ్లు ముయ్యండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఈ లోపల పరిచయం చేసే వాళ్ళు వచ్చేయండి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి నీ మూలంగా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఆయన నామానికి మహిమ అవమానమా? నీ హృదయం మండాలి, నీవు సమర్పించుకోవాలి. ఈ బ్రతుకు ప్రభు ఇచ్చింది, ప్రభు కొరకే బతకటాను, ప్రభు కొరకే చేస్తాను. సమయం సద్వినియోగపరుచుకుందాం. నిలువెచ్చగా వద్దు, భక్తిహీనులుగా వద్దు. భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత పెళ్ళులా దిగపోతుంది. భయభక్తులు కలిగి ఉందాం, ఆయన మహిమపరిచేవారుగా జీవిద్దాం. ఇప్పటివరకు కూడా జరిగిపోయింది, వెళ్ళిపోయింది. అలా కాలం ఎలపు చేసాం మనం. ఇప్పుడైనా నీలో ఒక తీవ్రత, నీలో ఒక మంట, నీలో ఆసక్తి, నీలో ఒక అత్యాసక్తి రావాలి. నా మూలంగా దేవుడు మహిమపరచబడాలి, నా మూలంగా దేవుడికి ఘనత రావాలి. నేనేమైనా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, నా దేవుడికి మహిమ రావాలి, నా దేవుడికి ఘనత రావాలి. నా కుటుంబం ద్వారా, నా బంధువుల మధ్య, అన్యుల మధ్య, నా రక్త సంబంధుల మధ్య, నా గ్రామం మధ్య నా దేవుడు మహిమపరచబడాలి. ప్రార్థన చేద్దాం. ప్రభునందు పిల్లలందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రమయ్యా. అవును ప్రభు, మా మూలంగా ఎన్నోసార్లు నీ నామం అవమానించబడింది. మా నులివెచ్చని స్థితిని బట్టి, మా భక్తిహీనతను బట్టి, మా అవిశ్వాసమును బట్టి, మా నిర్లక్ష్యను బట్టి. ఇక నుండి ప్రభు అలా కాకూడదు నాయన. మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం ఎన్నో చేస్తున్నావయ్యా. నీ వాక్యాన్ని మాకు భాగ్యంగా ఇచ్చావు. చాలాసార్లు నీ వాక్యాన్ని తృణీకరించేశావు అయ్యా. నీ సన్నిధిని ఇచ్చావు, చాలాసార్లు నీ సన్నిధి నిర్లక్ష్య పెట్టేశావు. నీ సేవకులు ఇచ్చావు, సేవకుల మాటలు కూడా నిర్లక్ష్య పెట్టావు. నీ ఆత్మనిచ్చావు, నీ ఆత్మ చేత ఎంతగానో హెచ్చరించినా కానీ ఆత్మ మాట చెవిగలవాడు ఇనునుగా కనే మాటను పక్కన పెట్టాం. కనీసం ఇప్పుడైనా మన హృదయాలు మండుసులేదా? మన హృదయంలో మంట రావట్లేదా? అయిపోయింది ఎంతో జీవితం. కనీసం ఈ శాశ్వత జీవితంనైనా, ఈ శాశ్వత జీవితం ద్వారాగానైనా ప్రభుకి మహిమ తెద్దామా? ప్రభుని గణపడతామా? ప్రభుని కీర్తిద్దామా? ప్రభు కొనియాడబడినట్లుగా బ్రతుకుతామా? ప్రభు కొరకు సమర్పించుకుందామా? ప్రేమగల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. చాలాసార్లు ప్రభువా మా నిలువెచ్చని స్థితిని బట్టి నిన్ను అవమానపరిచామయ్యా. చాలాసార్లు నీ వాక్యాన్ని పక్కన పెట్టి లోకంతో రాజీ పడిపోయాము నాయన. క్షమించు తండ్రి. మా మూలంగా నువ్వు మహిమ రావాలని మా కోసం ప్రాణమే పెట్టావు. నువ్వు ప్రాణం పెట్టి రక్షణ ఇవ్వకపోతే మేమేమైపోదు. రక్షించవు కానీ నిన్ను మహిమపరచలేకపోతున్నావు. క్షమించయ్యా. ఈ శాశ్వత జీవితం ద్వారా మాకిచ్చిన ఈ రక్షణను బట్టి, మాకిచ్చిన కుటుంబమును బట్టి, మాకిచ్చిన ఈ పరిస్థితిని బట్టి, మాకిచ్చిన సంఘమును బట్టి అన్యుల మధ్య నిన్ను మహిమపరచువారుగా ప్రతి బిడ్డను అభిషేకించయ్యా. ప్రతి హృదయంలో అగ్ని వేయండి, మండించండి. దహించు అగ్ని అయ్యున్నానన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. నీవేదైతే ఆశించావో మా ద్వారా దేవా, నీవేలా మహిమపరచబడాలనుకున్నావో అంతకంటే మరింతగా మహిమపరచబడినట్లు వారి దేహాలు అప్పగించేశారని చెప్తున్నాడు రాజు. తమ ప్రాణాలను అప్పగించేశారు. మేము చచ్చిపోవడం కానీ చిత్తమే మా దేవుని కొరకు రాజీపడం అన్నట్లుగా మేము కూడా ప్రభువా లోకంతోనూ
లోక మనుషులతోనో లోక అధికారులతోనో మేము రాజీ పడినట్టుగా కాక నీ కొరకు మంట కలిగి నీ కొరకు బ్రతికి ఆ బ్రతుకు మాకు దయచేయండి. నేను మహిమపరిచినట్లు మాకు అప్పగించిన ప్రతి ఒక్క ఆత్మ ద్వారా మీరు మహిమపరచబడాలి. ప్రతి బిడ్డ ద్వారా మీరు మహిమపరచబడాలి. ప్రతి బిడ్డను మీరు మన్నించినందుకు స్తోత్రము నాయన. ప్రతి బిడ్డ ప్రభువా జీవితంలో ఆత్మ కార్యము జరిగించయ్యా. వారి మాట మారాలి, వారి తలంపులు మారాలి, వారి ఆలోచనలు మారాలి నాయన. లోక సంబంధంగా కాక, శరీర సంబంధంగా కాక, ప్రకృతి సంబంధంగా కాక, ఆత్మ సంబంధిగా, ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువా నీకు సమర్పించుకొని ఈ బ్రతుకు నీకోసమే ప్రభువా నిన్ను మహిమపరుస్తాను ప్రభువా. అయ్యో నా నిర్లక్ష్యం, అయ్యో నేను మహిమపరచలేకపోయాను. నేను మహిమపరచాలనుకుంటున్నాను కానీ మహిమపరచలేకపోతున్నాను. అయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో అందుకు మీకు సిద్ధమే. మేము ఏమైనా పర్లేదయ్యా. నా ద్వారాగా, మా ద్వారాగా, మా కుటుంబాలు, మా బిడ్డల ద్వారా మీరు ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయంలో కూడా, ప్రతి స్థలంలో కూడా మీరు మహిమపరచబడినట్లు అయ్యా నీ సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు అయ్యా నీ గొప్ప ఉజ్జీవం ప్రసాదించండి. ప్రజల పశ్చాత్తాపడినట్లు అయ్యా ప్రభావాల నీరు వచ్చినట్లు ఆత్మ కార్యము జరిగించి ప్రతి ఒక్కరూ ఆత్మ పూర్ణంగా నింపి ఆత్మ తీవ్రతతో ముందుకు నడిపించి బలపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొడుతున్నాము మా పరమ తండ్రి. ఒక వాక్యం చదువుతాం. నేను అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిసి జ్ఞాపం చేసుకొని దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి 2000 సంవత్సరాల క్రితం గొప్ప మేడ గదిలో పసుకాను పెట్టి సిద్ధపరిచినప్పుడు శిష్యుల సమక్షంలో రొట్టె పట్టుకుని ప్రార్థించారు. ఇదిగో ఈ నా శరీరం, ఇది భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి భుజించమన్నావు. అవును తండ్రి, ఈ 2025వ సంవత్సరం 2వ నెల 2వ పునరుత్థానంలో ప్రవేశపెట్టారు. ఇదిగో నాయన ఈ రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా ఆశీర్వదించండి. నీ శరీరాన్ని మేము భుజించలాగున ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొక వాక్యం. ప్రేమగల తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో ఈ పాత్ర ఎత్తి ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడని మీరు చదివించారు. అదే ప్రకారంగా ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించుతండి. నీ శరీరాన్ని భుజించి నీ రక్తం త్రాగి నీ మరణ పునరుత్థానాలను ప్రచురించినట్లు, నీకు సాక్షులుగా ఉండినట్లు ప్రతి ఒక్క బిడ్డను బలపరచు తండ్రి. ప్రతి బిడ్డను దీవించు తండ్రి. ప్రతి ఒక్కరిని సిద్ధం చేయండి. ఈ యొక్క బలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించమని, ఈ పాత్రలోనిది దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగలిగిన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. మరొకసారి మమ్మల్ని ప్రేమించి నేను నీ బలలో పాలు పొంది మహాభాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బలలో ప్రభు పాలు పొందిన ప్రతి హస్తమును దీవించి, ప్రతి కుటుంబాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచు తండ్రి. నేను మహిమపరిచే బిడ్డలుగా దీవించు తండ్రి. ప్రభువా, ఈ యొక్క సమయంలో నీ శరీరం తిని రక్తం త్రాగువాడు నీ మరణ పునరుత్థానం ప్రచురించు వారిగా సాక్షులుగా ఉండాలన్నట్టుగా అట్టి సాక్ష్య జీవితాన్ని మేము జీవించేలాగున్న కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఫిబ్రవరి నెలలో మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి సిద్ధపరిచినట్టు యొక్క మరి కేకును దీవించు తండ్రి. నీ బిడ్డలు గడిచిన సంవత్సరాన్ని కాచి కాపాడారు. మరో సంవత్సరమైన దయా క్రీడ బిడ్డలు ధరింపజేశారు.
ఈ బిడ్డలను దీవించండి. అలాగే వారి పిల్లలు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా లహరిని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకుంటున్నాం. వారి కుటుంబాలను జ్ఞాపం చేసుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించేటువంటి పుట్టినరోజులు అనేకమైన జరిగించి ఆ కేకులాగా వారి జీవితాలు కూడా తీపిగా ఉన్నట్లు నాయన గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో వారు కలిగినటి ఎన్నో అవమానాలు, నిందలు, దుఃఖం, బాధ, శ్రమలు అన్నిటి నుండి విడిపించారు. ఈ సంవత్సరం కాలమంతా సంతోషం, ఆనందము, సమాధానము, సంతోషం, సంతృప్తి, దీవెన వారికి దయచేసి మహిమ పొందమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో కేక్ కట్ చేస్తాం. అందరూ తప్పలు కొడితే మహిమపడతాం. అలా చూస్తారండి మా పుట్టినరోజు ఎప్పుడైనా. మీ పుట్టినరోజులోనే ముందు మంచిది. చూడమ్మా కొంచెం ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఒరే ఇలా రైండ్రా, నువ్వు చెప్పగలరు రైండ్రా, ముందు రేయండి. మీరు ముందు రేయండి. మీరు కూడా అన్న చెల్లు పెట్టుకోండి అమ్మా. మీరు కూడా ఒకరికొకరు పెట్టుకోండి అమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే 26వ తారీఖున మరలా మనకి ఏంటమ్మా అమ్మా ఆ భార్య భర్తలు సదర్సే కానీ కుటుంబం అంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, తల్లిదండ్రులుగా అలా భార్య భర్తలుగా ఆ కోణం వస్తుంది. కానీ రెండో కోణం పిల్లల్ని ఎలా మనము వాళ్ళని నడిపించుకోవాలి, ఎలా వాళ్ళని భక్తులు పెంచాలి, ఆ బిడ్డల విషయంలో తల్లిగా నీ పాత్ర ఏంటి, తండ్రిగా నీ పాత్ర ఏంటి అనేది రెండు మెసేజ్లు ఉంటాయి. కాబట్టి ఆ 2 మెసేజ్లు కూడా మధ్యాహ్నానికి పోతే ఈ 2 మెసేజ్ల సమయంలో మీ పిల్లల్ని తీసుకురండి. ఆ రోజు సెలవు, స్కూల్ లేదు. యవనస్తులకు వచ్చానికి 2 క్లాసులు ఉంటాయి ఏరే స్థలంలో. తల్లిదండ్రుల ఎడలు ఎలాగ ఉండాలి పిల్లలు, తల్లిదండ్రులు ఎలాగుంటే సంతోషిస్తారు, పిల్లలుగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వారికి 2 క్లాసులు ఇస్తాం జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ 2 క్లాసులు జరిగితే అక్కడ 2 క్లాసులు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం 1 గంటకి భోజనాలు అవుతాయి. తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి కుటుంబ వ్యవస్థ, కుటుంబంగా ఎలా ఉండాలి, ఎలాగుంటే దేవుడు ఆనందిస్తాడు అనే అంశం కూడా మీద మరి చెప్పబడుతుంది. ఈ విషయంలో మరి భారంగా ప్రార్థన చేయండి. నేను జల్లికేకనాడు వారికి మీకు ప్రకటించేశాను. జల్లికేకనాడు రాత్రి భోజనం చేశాను. ఏమండి మీ ఊళ్ళో పెట్టాను, మీతో సంప్రదించలేదు, మరి అవసరమైతే నేను కొంత సహకరిస్తానంటే అది అందులో కుదరదండి బాబు, మేము పనిచేసుకున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి మేము పనిచేసుకున్నాం. ఎక్కడ ఇవ్వమంటారో టేజీ, ఎక్కడ ఇవ్వమంటారో ఏంటి మాకు చెప్తూ సరిపోతాను. ఇప్పుడు వస్తాను ఇవాళ ఏలుపురు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీ దగ్గర వచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించేస్తాను. ఎవరైనా అతి అవసరం అనుకున్న వాళ్ళు రండి. ఒక 5-6 తెక్కడందరికీ కూడా ఏక ప్రార్థన చేసేస్తాను. కాబట్టి మరలా మనం ఈ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇక్కడ నుంచి సువార్త అనేది బయలుదేరితే ఏమంటే కొంచెం పరిచయం చేసేవాళ్ళు 1 గంట కాడి నుంచి ప్రారంభించండి. టీలు కూడా కొంచెం ఏర్పాటు చేయండి. ఒక పేసుకో ఒక 100 మందికి వచ్చేలాగా ఇక్కడ టీ తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా మనం ఏర్పాటు చేద్దాం. సాయంత్రం 6 మరి సువార్త సభకి వెళ్ళిపోవాలి. ఆ రకంగా పరిచర్య చేసేవారు కూడా నడుము కట్టుకోండి. అలాగే మరి విజయలక్ష్మి గారు కూడా ప్రార్థన చేయండి. వీలైతే వెళ్తా కొంచెం అటు వెళ్ళి వాళ్ళు చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి. కొంచెం ఆదరణ చూసారా, వాళ్ళు ఎంత సంతోషించారు. మరి మీరు వెళ్ళి 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత బలం కలిగిందో, ఎంత సంతోషం కలిగిందో చూసారండి. అది దీవెనకరం అంటే. ఆ విధంగా మనం ఒకరిని పులుగొల్పుకుంటాం, ఒకరిని బలపరుచుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం అనేది అదే. కాబట్టి ఈ రీతిగా మీరందరూ కూడా మరి ఆ విధంగా సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. అయిపోయిందా? చేష్టకి వెళ్తున్నారు. దేవుడు ఆరోగ్యపరంగా దేవుడు మంచిగా ఉండినట్లుగా కూడా మరి వెంకటేశ్వర గారి కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. అలాగే మీలో చాలామంది బలహీనలు ఉన్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కలిసి దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ఈ నెలలో పుట్టినరోజు జరిపించుకున్న వాళ్ళందరం బట్టి దేవుడికి మహిమపడదాం, తప్పడ కొట్టి మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ బిడ్డలను దీవించి ఇంకా అనేకమైన సంవత్సరాలు ఇదే రకంగా వాళ్ళ పుట్టినరోజులు దేవుడు జరిపించునుగాక. వందనాలండి. కూర్చోండి.
ప్రార్థనలో పెడతాను. ప్రార్థన చేద్దామండి. అలాగే కేక్ సిద్ధపరిచిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అనూప్ గారి కుటుంబాన్ని. ఆయన తెర వెనకాలండి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆయన దేవుడు కూడా వారి కుటుంబాన్ని దీవించలాగన సకల ఆశీర్వాదములకు కారణభూతుడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతవరకు ప్రభువా ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకోండి. ఎత్తబడిన వాక్యము మీది. ఈ వాక్యము చేత మేము స్పందించబడి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మహిమపరచువారుగా, అయ్యా నీకు మహిమ తెచ్చువారుగా, నీకే కీర్తి కలుగునట్లుగా మమ్మల్ని మేము సమర్పించుకుని మేము ఏమైనా పర్లేదు కానీ నిన్ను మహిమపరచాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు సాగటానికి కృపనివ్వండి. అలాగనే ఈ పుట్టినరోజు జరిగించుకున్న బిడ్డలను దీవించు నాయన. ఇగో టెస్ట్కి వెళుతున్నది వెంకటేశ్వర గారిని కూడా తాత్కాలికంగా ప్రభు కొంచెంలోనే వారికి పూర్తి స్వస్థతనివ్వండి. మంచి రిజల్ట్స్ రావటానికి సాధించండి. అలాగే ప్రభు గంగాధర్ జ్ఞాపం చేసుకుంటున్నాం, నందిని జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే బలహీనమైన వారు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాం. అయ్యా స్వస్థపరచండి, బలపరచండి. అంతేకాదు ఈరోజు దండయాత్రలో తోడై ఉండండి. పరిచర్య చేస్తూ ఉండగా పరిచర్య అంతటి దీవించి పూర్ణమ్మ గారిని వారితో పాటు సహకరిస్తున్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే దండయాత్రలో తోడుగా ఉండండి, సువార్త సభలో తోడుగా ఉండండి. ఆ ప్రాంతం అంతా నీ ఆత్మ సంచారం జరిగించండి. ఈ గ్రామంలో ఒక భాగం సువార్త చేస్తూ ఉన్నప్పుడు అయ్యా ప్రతి ఆటంకపరిచే శక్తులను, దుష్ట శక్తులను, దురాత్మ సమూహమును యేసునామములో బంధిస్తున్నాను. అలాగే ప్రభువా సనికెళ్ళ రామకృష్ణ గారు కుటుంబాన్ని బలపరుచుతాండి, వారి బిడ్డలను బలపరచండి. ఆర్థిక పరిస్థితులన్నిటిని విడిపించి ఆ కుటుంబాన్ని స్థిరపరుచున్నాయన. అలాగే ఎంతోమంది ప్రార్థనలు కోరారు, సహాయం చేయనైనా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ వారం అంతా కాసి కాపాడు తండ్రి, ఈ నెలంతా కాసి కాపాడయ్యా. గడిచిన నెలలో కాసి కాపాడారు అయ్యా. ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి కుటుంబాల్లో నూతనమైన కార్యాలు, గొప్ప సమాధానం, గొప్ప సంతోషం, గొప్ప ఉజ్జీవం ప్రతి కుటుంబంలోనూ ప్రతి హృదయంలోనూ అనుగ్రహించి ప్రతి బిడ్డను దీవించు తండ్రి. నీ బిడ్డల ద్వారా మీరు మహిమపరచబడాలి. షడ్రక మేషక అబేద్నెగోల ద్వారా ఎలా మీరు మహిమపరచబడ్డారో అలాగే నీ బిడ్డల ప్రతి ఒక్కరిని బట్టి మీరు మహిమపరచబడినట్లు మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ బిడ్డలను ప్రభు ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను అక్కడ ఆలస్యమైతే మరలా నెల వచ్చి నెల బలలో పాలు పొందే వరకు తోడై ఉండమని ఇదిగో ప్రభు యొక్క సమయంలో ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడండి. అనారోగ్యంతో ఉన్నటువంటి స్వస్థపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సాధించండి అయ్యా. నిరుద్యోగులుగా ఉన్న వారికి జాబ్ ఇప్పించండి, జాబులు చేసే వారికి ప్రమోషన్లు ఇప్పించండి, వ్యాపారాలు చేసిన వ్యాపారాలు దీవించండి, చేతి పని చేసుకున్న వారి రెక్కలకు ఆరోగ్యం చేతి పని దీవించండి, పాడి పంటలు శరీరంలో వరకు దీవించి ఆశీర్వదించండి. వాహనాలు నడుపుడుగా రాకపోకలో తోడుకుండండి. అవనస్తులు వివాహ విషయాలు తగిన బిడ్డలను జతపరిచి కుటుంబాలుగా కట్టండి నాయన, ఆశీర్వదించండి ప్రభు. అలాగే వరలక్ష్మి గారు ప్రభు హైదరాబాద్ వెళ్ళడానికి ప్రభు మరి నిశ్చయించుకున్నారు. వారి ప్రయాణంలో తోడేయండి అని ప్రార్థిస్తాం. వారి పట్ల నిశ్చిత్వం జరిగించున్నాయి. మరి బిడ్డ వివాహం ప్రభు ఉద్యోగ విషయంలో సాధించండి. అలాగే నీ ప్రభువ ఎవరు ఏ ప్రభువ అవసర కొరకు ఎదురు చూస్తున్నారో కనిపెడుతున్నారో వారి అవసరత తీర్చువాడువు, వారి అక్కర తీర్చువాడువు, వారికి సహాయం చేయవాడు. వారి పట్ల వారి బిడ్డల పట్ల వారి కుటుంబం పట్ల మేలు చేయనాయనా. ఆర్థిక ఇబ్బందులు విడిపించయ్యా. అప్పుల బారలో ఉన్న వారికి విడిపించునాయనా అయ్యా. వారి అవసరాలు తీర్చండి, వారి కుటుంబాన్ని రక్షించండి. ఒక్కళ్ళని బట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ కలిగినట్లుగా కుటుంబం అంతా రక్షించబడినట్లు రక్షణ కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని ఎంతవరకు కాసి కాపాడిన మా ప్రభువా ఇక ముందు కూడా కాసి కాపాడి ఇప్పుడు ఈ సమయంలో వారు అర్పించారు అర్పణలు, దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు వాటిలన్నిటిని అంగీకరించి నీ సేవలో వాడుకోండి. ప్రతిఫలం నీ బిడ్డలు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము
క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదయ్యున్నది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.